రూల్స్ గీల్స్ జాంతానాయి మేమంతా ఒక్కటే. రెసిడెన్షియల్ బిల్డింగ్కి స్కూల్ పర్మిషన్ వెనుక లాబియింగ్ ప్రభావం. మనం మొన్న రాశాంగా దీని గురించి. ఇది ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంటు, దీనికి మాత్రం స్కూల్ పర్మిషన్ ఉంది. 5 అంతస్తుల భారీ భవనం, ట్యాక్స్ మాత్రం G+1కే అంటండి. ఎంత చూసారా, ఎంత దారుణం అంటే ఇక్కడ కళ్ళ ముందు క్లియర్గా కనపడుతుంది మనకి, కానీ ట్యాక్స్ కట్టేది మాత్రం G+1 మాత్రమే అంట. వారి అడుగుజాడల్లోనే మున్సిపల్ కమిషనర్, ఇందులో కమిషనర్ వాటా ఎంతో మరి. 100 ఫీట్ల హైవే రోడ్డు, ఆ పక్కనే పెద్ద బావి, అయినా సరే పర్మిషన్. విద్యాశాఖ అధికారుల ప్రభావ లాబీకి గుడ్డి మద్దతు. సిద్దిపేట విద్యాశాఖలో చట్టం కాదు, అవినీతి రాజ్యం ఏలుతుంది. విద్యార్థుల ప్రాంతం చెలగాటమాడుతున్న విద్యాశాఖ. బిల్డింగ్ యజమాని పలుకుబడి ముందు సాగిలు పడ్డ ఎంఈఓ డిఈఓ. విద్యార్థుల ప్రాణాలంటే ఎంత చులకనో, విద్యార్థులంటే ఎంత చులకనో మనకి అర్థమవుతుంది క్లియర్గా. అసలు ఈ స్కూల్ మొత్తం మొదటి నుంచి చివరి దాకా ప్రతి దానికే పర్మిషన్ లేదు. ఫస్ట్ వీళ్ళు చేసిన వైలేషన్ ఏంటంటే అది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకున్నారు, కానీ అక్కడ స్కూల్ పెట్టారు. సెకండ్ వైలేషన్ ఏంటంటే అది కేవలం G+1 మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు, కానీ 5 అంతస్తుల భవనం కనిపిస్తూ ఉంది. తర్వాత 100 ఫీట్ల హైవే రోడ్డు, పక్కనే పెద్ద బావి, అయినా అక్కడ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ 100 ఫీట్ల హైవే రోడ్ దాడుతూ కానీ ఆ బావిలో కానీ పిల్లలు పడిపోతే, ఏమైనా జరగడానికి ప్రమాదం జరిగితే ఎవరైతే లంచాలకు అలవాటు పడి లంచాలు మెక్కి బలిసిపోయి ఉన్నారో వాళ్ళు ఆ పిల్లల ప్రాణాలు తీసుకొస్తారా? వాళ్ళు ఎవరైనా? అంత దారుణం అసలు ఇది. సిద్దిపేట జిల్లా విద్యాశాఖలో నిబంధనలు బానిసలుగా మారాయి. అధికారం పలుకుబడి ముందు చట్టాలు తలవంచుతున్నాయని నిరూపిస్తూ నివాస భవనం అనుమతి ఉన్న 5 అంతస్తుల భారీ కట్టడంలో ఏకంగా శ్రీ చైతన్య ప్రారంభించడానికి విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వటం సంచలనంగా మారింది. శ్రీ చైతన్య వాళ్ళు అడిగితే, చెప్తున్నా కదా, శ్రీ చైతన్య వాళ్ళు అడిగితే సచివాలయం కూడా ఇచ్చేస్తారండి. సచివాలయం, అసెంబ్లీ, ఇంకేమైనా ఉంటాయా మన దగ్గర గవర్నమెంట్వి? ఇవన్నీ మీరు తీసుకోండి. శ్రీ చైతన్య వాళ్ళు అడగటమే ఆలస్యం, ఇచ్చేస్తారు మనోళ్ళు. వాళ్ళంటే ఎందుకో అంత ప్రేమ. ఈ అక్రమం వెనుక లాబియింగ్ ప్రభావం ఎంత ఉందో మున్సిపల్ వ్యవహారాలు, విద్యాశాఖ అధికారుల తీరు మనకి స్పష్టం చేస్తున్నాయి. ఫస్ట్ ఒకటి చూద్దాం మనం. 5 అంతస్తుల భవనం, ట్యాక్స్ మాత్రం G+1 మాత్రమే. ఇది ఫస్ట్ వైలేషన్. ఇది నివాస భవనం అనుమతి తీసుకొని దాదాపు 5 అంతస్తుల భారీ బిల్డింగ్ నిర్మించారు. కానీ ఆశ్చర్యంగా దీనికి మున్సిపల్ శాఖలో చెల్లిస్తున్న ఆస్తి వివరాలు మరింత షాక్ ఇస్తున్నాయి. ఇంత పెద్ద భవనానికి కేవలం G+1కు మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్టుగా రికార్డులు చూపిస్తున్నాయని సమాచారం. పన్ను ఎగవేతకు పాల్పడమే కాకుండా మున్సిపాలిటీకి భారీ నష్టం కలిగిస్తున్న ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 5 అంతస్తుల నిర్మాణానికి కేవలం ఒకే ఫ్లోర్కు ట్యాక్స్ పరిమితం కావడానికి గల కారణాలేంటి? వారి అడుగుజాడల్లోనే అంటూ స్థానికంగా వినిపిస్తున్న గుసగుసల్లో కమిషన్ వాటా ఎంతో తేల్చాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఎంత అండి కమిషనర్ గారి వాటా మీది? ఎందుకంటే 5 అంతస్తుల భవనం కనిపిస్తూ ఉంది, ట్యాక్స్ మాత్రం G+1కే కడతా ఉన్నారు. ఇది రెసిడెన్షియల్కి పర్మిషన్ తీసుకున్నారు, కానీ ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేశారు. ఇన్ని వైలేషన్స్ జరిగినా ఇంకా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే మీకు వేసిన చిల్లర ఎంత? మీకు వచ్చిన వాటా ఎంత? ఇంకోటి, ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది 100 ఫీట్ల హైవే రోడ్డు, పక్కనే బావి. నియమాల ప్రకారం స్కూల్ భవనం హైవే రోడ్డుకు దూరంగా ఉండాలి, కనీసం భద్రతా ప్రమాణాలు పాటించాలి. కానీ ఈ బిల్డింగ్ 100 ఫీట్ల హైవే రోడ్డుకు పక్కనే ఉంటుంది. అంతేకాకుండా ఆనుకునే పెద్ద బావి కూడా ఉంటుంది. పిల్లల భద్రతకు ఏమాత్రం గ్యారంటీ లేని ఈ ప్రమాదకరమైన లొకేషన్లో పర్మిషన్ ఇవ్వటం వెనుక విద్యాశాఖ అధికారుల నిస్సిగ్గు నిర్లక్ష్యానికి, ప్రభావశాలి వర్గం లాబియింగ్కు గుడ్డి మద్దతు స్పష్టమవుతుంది. మరి అసలు ఇవేవి చూడకుండా విద్యాశాఖ పర్మిషన్ ఇచ్చిందంటే ఎంత మత్తులో మునిగి తేలుతానో ఆలోచించండి వాళ్ళు. మామూళ్ళ మత్తులో విద్యార్థుల ప్రాణాలు చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంలో ఎంఈఓ డిఈఓలు బిల్డింగ్ యజమాని పలుకుబడి ముందు సాగిలపడ్డారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రేపటి రోజున ఏమన్నా జరగానే జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఎంఈఓ చెప్తారా? డిఈఓ చెప్తారా? ఎవరు చెప్తారు? కమిషనర్ చెప్తారా? మౌనం వెనుక ప్రభావం. సిద్దిపేట విద్యాశాఖలో అవినీతి రాజ్యం వెళ్తుంది. నివాస అనుమతి ఉన్న భవనానికి కార్పొరేట్ స్కూల్ పర్మిషన్ ఇవ్వటం, 5 అంతస్తుల భవనం ట్యాక్స్ కేవలం G+1కు మాత్రమే పరిమితం కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇవన్నీ సిద్దిపేట మున్సిపల్ ఎంత నీచానికి దిగజారిందోనని ప్రజలు అసహించుకుంటున్నారు. ఇది సిద్దిపేట విద్యాశాఖ మున్సిపల్ చట్టంలో కాదు, అవినీతి రాజ్యం వెళ్తుందని నిరూపిస్తున్నాయి. ఫైల్ క్లియర్ చేసిన డిఈఓ, పర్మిషన్ ఇచ్చిన ఎంఈఓ, పన్ను వ్యవహారంలో మౌనంగా వహించిన మున్సిపల్ అధికారులు, ఈ ముగ్గురు మనమంతా ఒక్కటే అన్న భావంతో వ్యవహరించారని, నిబంధనలు కేవలం సామాన్య ప్రజల కోసమే తేల్చిపాడేశారు. ఇప్పుడు దీంట్లో ఎవరి తప్పు? ఫైల్ మూవ్ చేసిన
ఎంవీఓదా, పర్మిషన్ ఇచ్చిన డిఈఓదా, ఇన్ని వైలేషన్ జరుగుతున్నా చూస్తూ కూర్చున్న మున్సిపల్ అధికారులదా? ఎవరి తప్పు? రేపటి రోజున ఏదైనా ప్రమాదం జరిగి అక్కడ పిల్లలకి ఏదైనా జరగడానికి జరిగితే ఈ ముగ్గురులో ఎవరు ఆ పిల్లల ప్రాణాలు తిరిగి తీసుకొచ్చిస్తారు? డబ్బులు డబ్బులు డబ్బులు, అవినీతి, లంచం చస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన బిల్డింగ్ ఓనర్, పర్మిషన్ ఇచ్చిన అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించాయి. లేదంటే సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశాయి. పలుకుబడి ఉంటే చట్టం వంగిపోతుందా అనే ప్రశ్నకు జవాబు దొరికే వరకు పోరాటం ఆగదని హెచ్చరించాయి. పలుకుబడి ఉంటే చట్టం వంగటం కాదు, సాగిలబడుతుంది. ఇక్కడ అన్ని చట్టాలు పలుకుబడి ఉండి బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళ ముందు కాళ్ళ ముందు సాగిలబడి కాళ్ళ మీద పడి పొరులుపుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇన్ని వైలేషన్స్ జరుగుతున్నా ఇంతమంది అధికారులు కళ్ళకు కప్పగట్టుకొని కూర్చున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారో ఆలోచించుకోండి మీరే.